హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ జూలై 2024 నుంచి జూలై 2025 వరకు పూర్తిగా మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్ని ఇక్కడ అందించడం జరుగుతుందండి. పూర్తి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగిందండి. మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేసాం. మా ప్రయత్నం మీకు నచ్చుంటే లైక్ చేయండి. మొదటి బిట్, 2025 ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన క్రీడాకారుడు ఎవరు? హూ స్కోర్డ్ ద ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ 2025? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి వైభవ్ సూర్యవంశీ అండి. సో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. వైభవ్ సూర్యవంశీ అలాగే ఐపీఎల్ 2025కి సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున గుజరాత్పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. ఈ ఆటగాడు 14 ఏళ్ల వయసులోనే ఈ రికార్డు సృష్టించాడు. గుర్తుపెట్టుకోండి, అతి చిన్న వయసులో ఐపీఎల్ ఎంట్రీ చేసిన క్రీడాకారుడు కూడా వైభవ్ సూర్యవంశీయే. సో ఐపీఎల్ గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు. రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించిందండి. ఐపీఎల్ ట్రోఫీని గెలవడం జరిగింది. ఆర్సీబీకి ఇది మొదటి ఐపీఎల్ విజయం. దేని మీద అంటే పంజాబ్ కింగ్స్ 11 మీద నెగ్గడం జరిగింది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ వచ్చేసరికి సాయి సుదర్శన్ అండి. అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు, 759 పరుగులు చేయడం జరిగింది. అలాగే పర్పుల్ క్యాప్ అంటే అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తి ప్రసీద్ కృష్ణ, 25 వికెట్లు తీశాడండి. ఇతను గుజరాత్ టైటన్స్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్, అత్యంత విలువైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, బొంబై ఇండియన్స్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ సాయి సుదర్శన్, గుజరాత్ టైటన్స్. ఫెయిర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్కి దక్కిందండి. ఈ వైభవ్ సూర్యవంశీ చేసిన సెంచరీ అనేది రెండవ అత్యంత వేగవంతమైన సెంచరీ అండి. మొదటిది క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్లో 30 బంతుల్లో అతను సెంచరీ చేయడం జరిగింది. ఇది ఐపీఎల్కి సంబంధించిన ముఖ్య సమాచారం. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 2025 క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఏ జట్టుపై విజయం సాధించింది? 2025 విచ్ టీమ్ డిడ్ ఇండియా డిఫీట్ ఇన్ ద ఫైనల్ ఆఫ్ 2025 క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ? సో ఆన్సర్ వచ్చేసరికి న్యూజిలాండ్ మీద విజయం సాధించిందండి ఇండియా. న్యూజిలాండ్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది భారతదేశం. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి సి. ముందుగా అన్ని క్రికెట్కి సంబంధించిన క్వశ్చన్స్, ఆ తర్వాత ఇంకో టాపిక్ అలా మీకు సంవత్సరంలో ఉన్న మెయిన్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించి కవర్ చేయడం జరిగిందండి. సో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది వన్డే ఫార్మేట్లో జరిగిందండి. ఇది 9వ ఎడిషన్. భారతదేశానికి సంబంధించిన మ్యాచ్లన్నీ యూఏఈలో ఆడిని. యాక్చువల్గా హోస్ట్ వచ్చేసరికి పాకిస్తాన్ దేశం అండి. సో మన ఇండియాకి పాకిస్తాన్కి మనకు తెలిసిన విషయమే. కాబట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మన ఇండియా గేమ్స్ ఆడడం జరిగింది. భారత్కి ఇది 3వ ఛాంపియన్స్ ట్రోఫీ అండి. సో 4 వికెట్ల తేడాతో మనం న్యూజిలాండ్ మీద నెగ్గడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్ శర్మకు అందుకుంటే, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రచిన్ రవీంద్ర అండి, న్యూజిలాండ్ క్రీడాకారుడు అందుకోవడం జరిగింది. సో ఈ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారుడిగా మ్యాట్ హెన్రీ నిలిచాడు. సో గోల్డెన్ బ్యాట్ అవార్డు ఏమో రచిన్ రవీంద్రకు, గోల్డెన్ బాల్ అవార్డు మ్యాట్ హెన్రీకి దక్కడం జరిగింది. నెక్స్ట్ జరగబోయే 2029 ఛాంపియన్స్ ట్రోఫీ మన భారతదేశంలోనే జరగనుంది. సో ఇవి ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించిన అంశాలండి. నెక్స్ట్, ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2024 ఏ దేశం గెలుచుకుంది? సో ఇది మన అందరికీ తెలిసిందే, మన ఇండియా గెలుచుకుంది. విచ్ కంట్రీ వాన్ ద ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024? సో ఆన్సర్ ఇండియా అండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెయిన్ క్వశ్చనే కాదండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద అందిస్తున్నాం. కాబట్టి మీరు ఎంత ఈజీ క్వశ్చన్ ఇచ్చారో అని ఏమనుకోవద్దు. క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి కాబట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాం. మెయిన్ టాపిక్ అంతా కిందే ఉంటుందండి. సో ఇది మనకి 9వ ఎడిషన్ అండి. T20లో మన జరిగింది 9వ ప్రపంచ కప్ జరిగింది 2024లో. 2024 T20 ప్రపంచ కప్ను టీమిండియా నెగ్గింది. దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఇది మనకి 2వ ప్రపంచ కప్ టైటిల్ అండి. T20 ప్రపంచ కప్ టైటిల్ 2వది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా బుమ్రా నిలవడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నమెంట్ జరుగుతుందండి. 2026, 28, 30లో జరగబోయే టోర్నమెంట్లో 20 జట్లను ఆడించాలని చెప్పి ఐసీసీ యోచిస్తుంది. 2026 టోర్నమెంట్ భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా కలిపి నిర్వహిస్తాయండి. కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. 2026 నెక్స్ట్ 2028 ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కలిపి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాయి.
2030లో 3 దేశాలు ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ కలిపి ఈ T20 టోర్నమెంట్ని నిర్వహించనున్నాయి. సో నెక్స్ట్ ఇటీవల జరిగిన 2023-25 సిరీస్కి సంబంధించి టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న జట్టు ఏది? విచ్ టీమ్ వన్ ద రీసెంట్ 2023-25 సైకిల్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ అంటే సౌత్ ఆఫ్రికా గెలిచిందండి. ఇది కూడా మన అందరికీ ఎక్కువగా న్యూస్లో ఉన్నది. సౌత్ ఆఫ్రికా గెలవడం జరిగింది. సో ఇది ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ యొక్క 3వ ఎడిషన్. ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఆస్ట్రేలియా రన్నరప్ అవుతుంది. గత ఛాంపియన్ ఎవరు అంటే ఆస్ట్రేలియా అండి. సో గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎవరు నెగ్గారంటే సౌత్ ఆఫ్రికా నెగ్గింది. నెక్స్ట్ 2024-25 రంజీ ట్రోఫీ విజేత ఎవరు? హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది రంజీ ట్రోఫీ 2024-25? సో రంజీ ట్రోఫీ గెలుచుకున్న జట్టు ఏంటంటే విదర్భ అండి. విదర్భ అనేది రంజీ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఆన్సర్ సి. సో విదర్భ విజేతగా నిలిచింది కేరళపై గెలిచి. సో ఇది విదర్భకి 3వ రంజీ ట్రోఫీ టైటిల్ అండి. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ఈ రంజీ సిరీస్లో హర్ష దూబే అనే అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అత్యధిక పరుగులు సాధించింది ఎస్ రాథోడ్. అలాగే అత్యధిక వికెట్లు హర్ష దూబే తీయడం జరిగింది. సో ఇది రంజీ ట్రోఫీకి సంబంధించి మరికొన్ని ప్రధాన దేశీయ టోర్నమెంట్లు, వాటి విజేతల గురించి ఇక్కడ చూద్దామండి. దులీప్ ట్రోఫీ ఇండియా ఏ నెగ్గిందండి. రన్నరప్గా ఇండియా సి నిలిచింది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ బొంబాయి విజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్ ఏమో రన్నరప్గా నిలిచింది. బొంబాయికి ఇది 2వ టైటిల్ అండి. విజయ హరారే ట్రోఫీ కర్ణాటక గెలిచింది విదర్భ మీద. కర్ణాటక వారికి ఇది 5వ టైటిల్. నెక్స్ట్ ఇరానీ కప్ 2025 ఇంకా జరగలేదు, అక్టోబర్లో జరగనుందండి. ఇరానీ కప్ 2024 మాత్రం విజేత బొంబాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా మీద గెలవడం జరిగింది బొంబాయి. సో అది మనకి దేశవాళీ ట్రోఫీలు, వాటికి సంబంధించిన వివరాలు. ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 విజేత ఎవరు? సో విచ్ టీమ్ వన్ ద ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2025 అంటే మన భారతదేశమే గెలవడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఇండియా. భారతదేశం వరుసగా 2 సార్లు అండర్-19 వరల్డ్ కప్ T20 మహిళలు గెలవడం జరిగిందండి. 2 సార్లు జరిగినాయి, 2 సార్లు కూడా మన ఇండియాయే ఈ T20 వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ని గెలవడం జరిగింది మహిళల విభాగంలో. సో ఈ టోర్నమెంట్ జనవరి 18 నుంచి జరిగింది 22 వరకు, 2025 వరకు. అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏమీ కాదు. ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. మలేషియాలో జరిగిందండి. ఫైనల్లో ఏ దేశాన్ని ఓడించిందంటే దక్షిణాఫ్రికాను ఓడించింది. సో ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా మన తెలుగు అమ్మాయి నిలిచింది. గంగుడి త్రిష అనే అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలంగాణకి సంబంధించిన అమ్మాయి ఇక్కడ మనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలవడం జరిగింది. సో ఆమె టోర్నమెంట్లో అత్యధిక పరుగులు మరియు 7 వికెట్లు కూడా అత్యధిక పరుగులు అంటే అమ్మాయి కాదు, అత్యధికంగా 309 పరుగులు మరియు 7 వికెట్లు తీయడం జరిగింది. భారత్కి ఇది 2వ టైటిల్, 2వ ఎడిషన్. ఓకే. నెక్స్ట్ ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ని ఏ జట్టు గెలుచుకుంది? సో ఇందాక అది అండర్-19 అండి, అది అండర్-19 ప్రపంచ కప్. ఇదేమో మొత్తం ఓవరాల్ ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ని గెలుచుకున్న దేశం న్యూజిలాండ్ అండి. విచ్ టీమ్ వాన్ ద ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ టైటిల్ అంటే న్యూజిలాండ్ గెలుచుకోవడం జరిగింది. సో అక్టోబర్లో జరిగింది 2024. న్యూజిలాండ్ తన మొదటి మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్ని గెలుచుకుంది దక్షిణాఫ్రికాపై. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి అమిలియా కెర్కి రావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా అమిలియా కెర్రే. సో నెక్స్ట్ తదుపరి ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ 2024లో ఇంగ్లాండ్లో జరగనుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జరగబోయేది 10వ ఎడిషన్, ఇప్పుడు జరిగింది 9వ ఎడిషన్. సో అది మనకి ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్కి సంబంధించి. నెక్స్ట్ క్రింది క్రికెటర్లో ఎవరు T20లో 13,000 పరుగుల మార్కుని దాటారు అంటే ఆన్సర్ కోహ్లీ అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ క్రికెటర్స్ హ్యాస్ క్రాస్డ్ 13,000 రన్ మార్క్స్ ఇన్ T20s? సో మొట్టమొదటి భారతీయుడు అండి. 13,000 పరుగులు T20 పరుగులు చేసిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ అనమాట అండి. సో T20లో క్రికెట్లో 13,000 పరుగులు మార్కులు దాటిన ఆటగాళ్ళలో విరాట్ కోహ్లీ ఒకరు. 2025 ఏప్రిల్లో ఐపీఎల్ 2025 సందర్భంగా ఇతను ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ క్రికెటర్గా ఇతను నిలిచాడు. మొత్తం ప్రపంచంలో మొదటి క్రికెటర్ కాదండి, భారతీయ క్రికెటర్స్లో మొదటి క్రికెటర్
విరాట్ కోహ్లీ అండి. ఇతనికంటే ముందు ఎవరున్నారని ఆ ఫోటోలో ఇవ్వడం జరిగింది. క్రిస్ గేల్ ఉన్నాడండి 14,562. అలెక్స్ హేల్స్ కూడా 13,610. సోయబ్ మాలిక్ వీళ్ళంతా ఇతనికంటే పైనే ఉన్నారు. సో మన భారతీయుల్లో మొదటి వ్యక్తి విరాట్ కోహ్లీ. సో అదేవిధంగా ఇతను ఫిబ్రవరి 2025 నాటికి వన్డే ఇంటర్నేషనల్లో 14,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అధిగమించిన మొదటి క్రికెటర్ అండి. సో అతి తక్కువ ఇన్నింగ్స్లో 14,000 పరుగులు చేసిన క్రీడాకారుడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతనికంటే ముందు సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్లో, కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్లో ఆ స్కోర్ సాధించడం జరిగింది. ఇటీవల రిటైర్మెంట్స్ కూడా కొంతమంది అవ్వడం జరిగిందండి స్పోర్ట్స్లో. నెక్స్ట్ ఎందుకంటే రిటైర్మెంట్స్ కూడా మనల్ని అడుగుతాడు, ఎవరు రిటైర్ అయిన క్రికెటర్ ఎవరు అని, లేదా అతను ఎన్ని సెంచరీలు చేశాడు, ఆ విధంగా మనల్ని క్వశ్చన్లు అడుగుతారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా 2024 డిసెంబర్ 18న అన్ని అంతర్జాతీయ క్రికెట్స్ నుండి రిటైర్ అయ్యాడండి రవిచంద్రన్ అశ్విన్. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ T20 నుంచి కూడా రిటైర్ అవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు రవీంద్ర జడేజా కూడా T20 నుంచి రిటైర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళే కాదు, అనేక మంది ఫారిన్ క్రికెటర్స్, మన ఇండియా క్రికెటర్స్ కూడా శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా ఇలా కొంతమంది మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యారు. కానీ వాళ్ళందరి డీటెయిల్స్ మనం చదవాల్సిన అవసరం లేదండి. ఎవరైతే ఎక్కువగా పేరు ఉన్న క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళు. కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వీళ్ళ నలుగురు బాగా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ కోహ్లీ, రోహిత్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు టెస్టుల్లో చేసిన సెంచరీలు లేదా అత్యధిక స్కోర్లు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ టీమ్ వాన్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇన్ టైటిల్ ఇన్ 2025? సో ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది అంటే బొంబాయి ఇండియన్స్ గెలిచిందండి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ని. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సి. సో ఎవరి మీద అంటే ఢిల్లీ క్యాపిటల్స్ మీద మనకి బొంబాయి ఇండియన్స్ అనేది గెలవడం జరిగింది. 2025లో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ ఏ జట్టు గెలుచుకుంది? సారీ అండి, క్వశ్చన్ రిపీట్ అయింది. ఆల్రెడీ ఇందాక చూసేసాం అండర్-19 2 మన భారతే గెలిచిందని. కాబట్టి ఆన్సర్ ఇండియా. ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏమన్నా వేరే యాడ్ చేసామేమో చూద్దామండి. సో జరిగిన మొదటి ఎడిషన్ కూడా గెలుచుకుంది. రన్నర్ అప్ దక్షిణాఫ్రికా, గంగూలీ త్రిష. ఓకే, ప్లేయర్ ఆఫ్ ది సేమ్ పాయింట్స్ ఇక్కడ. ఓకే, కెప్టెన్ ఎవరు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నిక్కీ ప్రసాద్ నాయకత్వంలో భారత్ జట్టు ఈ విజయం సాధించింది. వెరీ ఇంపార్టెంట్. నాయకత్వం ఎవరు, కెప్టెన్ ఎవరు అని అడుగుతారండి. కెప్టెన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసరికి నిక్కీ ప్రసాద్. అలాగే ఎక్కడ జరిగింది? మలేషియాలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. బార్డర్ గవాస్కర్ టోపీకి ప్రస్తుతం పెట్టిన కొత్త పేరు ఏమిటి? వాట్ ఈస్ ద కరెంట్ నేమ్ ఆఫ్ ది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ? బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి పేరు మార్చేశారండి. ఇతను ఆండర్సన్, ఇతను సచిన్. కాబట్టి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అని చెప్పి దీనికి పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి బి అండి. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఇటీవల 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరిని చేర్చారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ క్రికెటర్ లెజెండ్స్ వాజ్ రీసెంట్లీ ఇన్క్లూడెడ్ ఇన్ టు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది 2025 క్లాస్? సో ఎవరు అంటే ధోని అండి. ఎంఎస్ ధోని గారిని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేర్చడం జరిగింది. ఇలా ఐసీసీలో చేరిన 11వ భారతీయుడిగా ఇతను గుర్తింపు పొందాడండి. సో మహేంద్ర సింగ్ ధోని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారు. ఈ గౌరవం పొందిన 11వ భారతీయ క్రికెటర్. సో ఇతనితో పాటు ఇంకా చాలామంది 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారు. మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా, గేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా, అసీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా, వెటోరీ న్యూజిలాండ్. మహిళల్లో సారా టేలర్ ఇంగ్లాండ్, సనా మీర్ పాకిస్తాన్. సో వీళ్ళెవరు మనకు పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదండి. ధోని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ధోని సుమారు ఇలా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎంటర్ అవ్వాలంటే కండిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుమారు 8,000 పరుగులు, 20 సెంచరీలు చేసైనా ఉండాలి, లేదా కనీసం 200 వికెట్లు తీసైనా ఉండాలి. వికెట్ కీపర్ వన్డే లేదా టెస్టులు ఏదో ఫార్మేట్లో 200 అవుట్లు చేసి ఉండాలి. సో కెప్టెన్గా అయితే కనీసం 25 టెస్టులు, 100 వన్డేల్లో 50% కంటే ఎక్కువ విజయాలు నమోదు చేసి ఉంటే ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎంటర్ చేస్తారండి. నెక్స్ట్ 13వ బిట్. భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారంటే శుభ్మాన్ గిల్ అండి. శుభ్మాన్ గిల్ మనకి ప్రస్తుత కొత్త టెస్ట్ కెప్టెన్గా నియమితులు అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. ఇతను మన భారతదేశానికి సంబంధించిన 36వ టెస్ట్ కెప్టెన్.
ఎవరు 2024 మహిళల T20 ఏషియా కప్ విజేతలు? ఏషియా కప్ గెలిచింది ఎవరు అంటే శ్రీలంక అండి. హూ వన్ ద 2024 ఉమెన్స్ T20 ఏషియా కప్? సో ఏషియా కప్ క్రికెట్ ఎవరు నెగ్గారు T20లో అంటే శ్రీలంక అండి. మన ఇండియాని ఓడించి శ్రీలంక ఈ కప్పు గెలవడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శ్రీలంక గెలిచింది. సో 2024 మహిళల T20 ఏషియా కప్ను శ్రీలంక జట్టు గెలుచుకుంది. ఈ శ్రీలంక ఈ టోర్నమెంట్లో తొలి టైటిల్ విజయం. ఇప్పుడు దాకా ఇది గెలవలేదంటండి. మొదటిసారి ఏషియా కప్ని శ్రీలంక గెలిచింది. మన భారత్ జట్టుని 8 వికెట్ల తేడాతో ఓడించింది. సో అక్కడితో మనకి క్రికెట్ పూర్తి చేసుకున్నామండి. టెన్నిస్లోకి వెళ్దాం. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే జానిక్ సిన్నర్ అండి. ఇతను జానిక్ సిన్నర్ ఈ అవార్డు గెలవడం జరిగింది. సో ఇక్కడ మొత్తం అన్ని ఓపెన్స్ సంబంధించిన వివరాలు మీకు ఒకేసారి ఇచ్చేసానండి. ఇది ప్రతిదీని బిట్ ఫేమ్ చేయలేక. సో ఆస్ట్రేలియా ఓపెన్ అప్పుడే చూసుకున్నాం. జానిక్ సిన్నర్ ఇటలీ దేశస్థుడు. ఎవరి మీద నెగ్గారంటే అలెగ్జాండర్ జెరవ్ మీద నెగ్గాడు, జర్మనీ. అలాగే మహిళల సింగిల్స్ విజేత మాడిసన్ కీస్, అమెరికా ఆవిడ. ఎవరి మీద నెగ్గిందంటే సబలంక, బెలారస్, అరియానా సబలంక మీద గెలవడం జరిగిందండి. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్కి వెళ్దాం. ఫ్రెంచ్ ఓపెన్ 2025 విజేత ఎవరంటే ఆల్కరాజ్ అండి, స్పెయిన్ దేశస్థుడు. కార్లోస్ ఆల్కరాజ్ నెగ్గాడు. గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ ఓపెన్నే మనకి క్లే కోర్ట్ అని పిలుస్తారండి. ఈ కోర్ట్ని అది అడుగుతాడు, క్లే కోర్ట్ అని ఏ ఓపెన్ని పిలుస్తారంటే ఫ్రెంచ్ ఓపెన్ని పిలుస్తారు. సారీ అండి, తప్పు చెప్తున్నట్టున్నాను. క్లే కోర్ట్, గ్రాస్ కోర్ట్ అనేది కింద ఇచ్చాను నేను. ఫ్రెంచ్ ఓపెన్ కరెక్టేనండి. ఫ్రెంచ్ ఓపెన్ ఏమో క్లే కోర్ట్ అంటారు, వింబుల్డన్ ఏమో గ్రాస్ కోర్ట్ అంటారు. ఓకే, అది కింద మీరు చూసుకోవచ్చు. సరే, ఫ్రెంచ్ ఓపెన్ విజేతలు ఆల్కరాజ్ అండి. మహిళల విజేత వచ్చరికి కోకో గాఫ్. ఓకే, సో కోకో గాఫ్ అనే ఆవిడ సబలంక మీద గెలిచిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్కరాజ్ ఎవరి మీద గెలిచారనేది ఇక్కడ నేను మీకు అందించలేదు. మీరు కామెంట్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు పెడితే చూసుకుంటారండి, ఎవరైనా చూసేవాళ్ళు. లేదా నేను పిన్ చేసినప్పుడు కామెంట్లో పిన్ చేస్తాను రన్నర్ అప్ ఎవరు అనేది ఫ్రెంచ్ ఓపెన్లో. నెక్స్ట్ అమెరికన్ ఓపెన్ లేదా యూఎస్ ఓపెన్ అంటామండి దీన్ని. యూఎస్ ఓపెన్, అమెరికన్ ఓపెన్. సో విన్నర్ వచ్చేసరికి జానిక్ సిన్నర్. ఎవరి మీద అంటే టేలర్ ఫ్రిడ్జ్ మీద గెలవడం జరిగింది. నెక్స్ట్ మహిళల్లో సబలంక గెలిచింది, జెసికా పేగులాను ఓడించి. సో అది అమెరికన్ ఓపెన్కి సంబంధించి విన్నర్స్ అండి. నెక్స్ట్ వింబిల్డన్ 2025 విన్నర్ వచ్చేసరికి జానిక్ సిన్నర్ అండి, ఆల్కరాజ్ని ఓడించి గెలవడం జరిగింది. వింబిల్డన్ ఉమెన్స్ వచ్చేసరికి ఇగా స్వియటెక్ అండి, పోలాండ్ దేశస్తురాలు. ఎవరి మీద నెగ్గిందంటే అమాండా అనిసియోవా మీద గెలవడం జరిగింది. సో ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది, ఏ కోర్టును వాడతారని. ఆస్ట్రేలియా ఓపెన్లో హార్డ్ కోర్టు, ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టు, వింబుల్డన్ గ్రాస్ కోర్టు, యూఎస్ ఓపెన్ కూడా హార్డ్ కోర్ట్ అండి. సో అది మనకి మెయిన్. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ జరిగే కోర్ట్ని రొనాల్డ్ గారాస్ ఏదో అంటారండి, అదొక్కసారి చూసుకోండి. అది కూడా మన క్వశ్చన్స్ అంటే కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఏ కోర్టుని ఇలా పిలుస్తారు, సెంట్రల్ కోర్టు అని దేన్ని పిలుస్తారు, ఇలా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందండి. రొనాల్డ్ గారోస్ అని చెప్పి నాకు తెలిసి ఫ్రెంచ్ కోర్టుని ఎలా పిలుస్తారండి. నెక్స్ట్ మియామి ఓపెన్ 2025 మియామి ఓపెన్ విజేత ఎవరు అంటే జాకూబ్ మెన్సిక్ అండి. ఇది కూడా మనకి టెన్నిసే, మియామి ఓపెన్ అనేది. సో 2025 మియామి ఓపెన్ విజేత ఎవరంటే జాకూబ్ మెన్సిక్. మహిళలు అరియానా సబలంక అనే ఆవిడ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 2025 ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అంటే ఇటాలియన్ ఓపెన్ వచ్చేసరికి ఆల్కరాజ్ గెలవడం జరిగిందండి. సో ఆల్కరాజ్ గెలిచారు. ఎవరి మీద అంటే జానిక్ సిన్నర్ మీద గెలవడం జరిగింది. మహిళలు వచ్చేసరికి పాలిని అండి, జాస్మిన్ పాలిని అనే ఆవిడ గెలవడం జరిగింది. ఎవరి మీద అంటే కోకో గాఫ్ మీద గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల ఓపెన్ ఎరా టెన్నిస్ చరిత్రలో 100 లేదా అంతకంటే ఎక్కువ సింగిల్ టైటిల్స్ గెలుచుకున్న 3వ ఆటగాడిగా ఎవరు నిలిచారు? సో జకోవిచ్ అండి, 100కు పైగా టైటిల్స్ గెలిచిన క్రీడాకారుడిగా 3వ ఆటగాడిగా నిలవడం జరిగింది. ఇతనికంటే ముందు రోజర్ ఫెదరర్, అలాగే రఫెల్ నాదల్ వీళ్ళు ఉండడం జరిగిందండి. 3వ వ్యక్తిగా నిలిచింది నోవాక్ జకోవిచ్. సో అక్కడితో మనకి టెన్నిస్ ముగిసిందండి. నెక్స్ట్ ఒలింపిక్స్కి వెళ్దాం, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2024లో మనకి ఈ పారా ఒలింపిక్స్ జరిగినాయి, మామూలు ఒలింపిక్స్ కూడా జరిగినాయి. సో మన ఇండియా
18th క్వశ్చన్, హౌ మెనీ ఒలింపిక్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఇన్ 2024? 2024లో భారతదేశం ఎన్ని ఒలింపిక్ పథకాలు గెలుచుకుంది? సో అది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి 6 పథకాలు మన ఇండియా గెలుచుకోవడం జరిగిందండి. ఒకసారి చూద్దాం డీటెయిల్స్. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఒలింపిక్ క్రీడలు 33వ ఒలింపిక్ క్రీడలు. ప్యారిస్లో 2024లో ఈ ఒలింపిక్ క్రీడలు జూలై 26 నుంచి ఆగస్టు వరకు జరిగాయి. సో ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగినాయండి ఒలింపిక్స్. సో అత్యధిక పథకాలు సాధించింది అమెరికా, 126 పథకాలు, అందులో 40 స్వర్ణాలు సాధించడం జరిగింది. రెండో స్థానంలో చైనా అండి. చైనా కూడా 40 స్వర్ణాలు సాధించింది. నెక్స్ట్ మూడో స్థానంలో ఆతిథ్య దేశం ఫ్రెంచ్, 16 స్వర్ణాలు 64 పథకాలతో మూడో స్థానం నిలిచింది. ఓకే, మూడో స్థానం కదండి. 5వ స్థానంలో ఫ్రెంచ్ ఆతిథ్య దేశం నిలవడం జరిగింది. మన ఇండియా మాత్రం ఎక్కడందనేది ఇక్కడ చూద్దాం. మన ఇండియా 71వ స్థానంలో నిలిచిందండి. మొత్తం 1 రజతము 5 కాంస్యాలతో, మనకి గోల్డ్ రాలేదండి ఈ సంవత్సరం. 1 రజతము 1 సిల్వరు 5 ఏమో బ్రాంజ్ మెడల్స్తో మనం 6 పథకాలతో 71వ స్థానంలో మన భారతదేశం నిలవడం జరిగింది. సో మొత్తం 92 దేశాలు 1 పథకం కూడా గెలవకుండానే ఈ ప్రదర్శన ముగిసిందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో భారతదేశం సాధించిన 6 పథకాలు మనకి ఇంపార్టెంటే, ఎందుకంటే ఒలింపిక్స్లో ఏ పథకం వచ్చినా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఒక్కసారి ఒలింపిక్స్లో మన వాళ్ళు సాధించిన పథకాలు ఇచ్చాం. షూటింగ్లో 3 కాంస్య పథకాలు మన ఇండియాకి రావడం జరిగిందండి. మను బాకర్ మహిళల 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో ఒలింపిక్ పథకం కాంస్యం సాధించింది. ఒలింపిక్ షూటింగ్ పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళగా, అలాగే ఒకే ఎడిషన్లో 2 పథకాలు గెలిచిన మొదటి భారతీయురాలిగా ఈమె నిలిచిందండి. వెరీ ఇంపార్టెంట్ పేరు మను బాకర్, గుర్తుపెట్టుకోండి. ఒకే ఎడిషన్లో 2 పథకాలు గెలిచిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే మను బాకర్ అండి. అలాగే షూటింగ్లో మెడల్ గెలిచిన మొదటి భారతీయ మహిళ. నెక్స్ట్ మను బాకర్, సరబ్జోత్ సింగ్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో కాంస్యం గెలిచారండి. నెక్స్ట్ స్వప్నిల్ కుషాల్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో కాంస్యం గెలవడం జరిగింది. సో 3 కాంస్యాలు ఎవరు గెలిచారంటే మను బాకర్, సరబ్జీత్ సింగ్ మిక్స్డ్, అలాగే స్వప్నిల్ కుషాల్ అనే ముగ్గురు ఈ షూటింగ్ విభాగంలో 3 కాంస్య పథకాలు సాధించడం జరిగింది. నెక్స్ట్ అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రా రజత పథకం జావెలిన్ త్రోలో సాధించడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఇక హాకీ వచ్చేసరికి మరొక కాంస్య పథకాన్ని హాకీలో గెలవడం జరిగింది. 2020 తర్వాత మనకు మళ్ళీ హాకీ ఒక పథకం తెచ్చిపెట్టడం ఇదే మొదటిసారి. రెజ్లింగ్లో కూడా ఒక కాంస్యం వచ్చిందండి. అమాన్ సెహ్రావత్కి ఈ కాంస్యం దక్కడం జరిగింది. భారతదేశం యొక్క అతి చిన్న వయస్కుడైన ఒలింపిక్ పథక విజేత అంటే వెరీ ఇంపార్టెంట్ బిట్ చూసుకోండి. అతి చిన్న వయస్కుడైన ఒలింపిక్ పథక విజేత మన భారతదేశం తరపున అమాన్ సెహ్రావత్, రెజ్లింగ్ అండి ఇతను. నెక్స్ట్ ఇక ఒలింపిక్ క్రీడల చరిత్ర కూడా ఒక్కసారి చూసుకోవాలి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. ఇవి 2 రకాలుగా జరుగుతాయి. వేసవి ఒలింపిక్స్, శీతాకాలపు ఒలింపిక్స్ అని జరుగుతాయి. క్రీస్తుపూర్వం ప్రాచీన ఒలింపిక్స్ క్రీస్తుపూర్వం 776లో గ్రీస్ దేశంలో జరగడం జరిగింది. నెక్స్ట్ ఆధునిక ఒలింపిక్స్ మొట్టమొదటిసారిగా 1896 గ్రీస్లోని ఏథెన్స్లో జరిగాయి. 5 ఖండాలను చూపిస్తూ మనకు 5 రంగుల వలయాలు కనపడతాయండి. నీలము, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు ఉంటాయి. ఇవి 5 ఖండాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు ప్రపంచ ఐక్యతను సూచిస్తాయి. సో అది ఒలింపిక్స్. నెక్స్ట్ జరగబోయే ఒలింపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2026 శీతాకాలపు ఒలింపిక్స్ 25వ ఎడిషన్ ఎక్కడ జరగబోతుందంటే మిలాన్ కోర్టినా డి అపెంగ్జోలో ఇటలీలో జరగబోతుందండి. 2026 శీతాకాలపు ఒలింపిక్స్ ఇటలీలో జరగనుంది. నెక్స్ట్ 2028 వేసవి ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే అమెరికాలో జరగబోతున్నాయండి, లాస్ ఏంజల్స్లో 34వసారి. నెక్స్ట్ మళ్ళీ 2030 శీతాకాలపు ఒలింపిక్స్ ఫ్రెంచ్లో జరగనున్నాయి. ఫ్రాన్స్లో ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాల దగ్గర జరగనున్నాయి ఒలింపిక్ క్రీడలు. సో నెక్స్ట్ 2032 వేసవి ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్లో జరుగుతాయండి. 2034 శీతాకాలపు ఒలింపిక్స్ 2 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది చూసుకోండి. 34 శీతాకాలం అయితే మళ్ళీ 36 వేసవి ఒలింపిక్స్ జరుగుతాయి అన్నమాట అండి. సో ఇక్కడ 2034 మళ్ళీ శీతాకాలపు ఒలింపిక్స్ అమెరికాలో జరుగుతున్నాయి, సాల్ట్ లేక్ సిటీ దగ్గర. సో ఇవి మొత్తం ఇక్కడ అన్ని ఎడిషన్స్కి సంబంధించి ఏ నగరాల్లో జరగబోతున్నాయి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఒలింపిక్స్ సంబంధించి. సో అక్కడతో ఒలింపిక్స్ అయిపోయిందండి. 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్లో పారా ఒలింపిక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మామూలు ఒలింపిక్స్ ఇవి, పారా అంటే కొంచెం దివ్యాంగులకు జరిగే ఒలింపిక్స్ అండి.
హ్యాండిక్యాప్డ్కి జరిగే ఒలింపిక్స్. సో మొట్టమొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? హూ టాప్డ్ ద మెడల్ టాలీ ఎట్ ద ప్యారిస్ 2024 సమ్మర్ పారా ఒలింపిక్స్? సో ఆన్సర్ వచ్చేసరికి చైనా అండి. చైనా మొదటి స్థానంలో నిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి చైనా. సో 2024 ప్యారిస్లో జరిగిందండి ఇది కూడా. ప్యారిస్ సమ్మర్ పారా ఒలింపిక్స్లో చైనా దేశం మెడల్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత రెండో స్థానంలో గ్రేట్ బ్రిటన్ నిలవడం జరిగింది. తర్వాత అమెరికా నిలవడం జరిగింది. మన ఇండియా 29 మెడల్స్తో 16వ ప్లేస్లో ఈ పారా ఒలింపిక్స్లో నిలవడం జరిగింది. సో అక్కడితో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత కబడ్డీ పోటీలండి. 2000 పురుషుల కబడ్డీ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? హూ వాన్ ద మెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025? అంటే మన భారతదేశమే కబడ్డీ వరల్డ్ కప్ను గెలవడం జరిగిందండి. సో 2025 జరిగిన కబడ్డీ ప్రపంచ కప్ 2వ ఎడిషన్ అండి ఇది. విజేతలుగా మన భారతదేశం నిలిచింది. మహిళల విభాగంలో కూడా మనమే గెలిచామండి. పురుషులు మనమే, మహిళలు మనమే. పురుషులు మహిళలు కూడా ఇంగ్లాండ్ మీదే పోటీపడి విజయం సాధించడం జరిగింది. ఏ దేశం మీద విజయం సాధించారంటే ఇంగ్లాండ్ మీద విజయం సాధించడం జరిగింది. ఈ పోటీలు కూడా ఎక్కడ జరిగాయంటే ఇంగ్లాండ్లోనే జరిగాయి. సో అది మీకు కబడ్డీ వరల్డ్ కప్ 2025కి సంబంధించండి. విచ్ టీమ్ వాన్ ద ప్రో కబడ్డీ లీగ్ 2024 టైటిల్? సో మన అందరికీ తెలిసింది ప్రో కబడ్డీ అనేది ఒకటి జరుగుతుందని ప్రతి సంవత్సరము. సో 2024 ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ని గెలిచింది ఎవరంటే హర్యానా స్టీలర్స్ అండి. హర్యానా స్టీలర్స్ వచ్చేసరికి ఈ ప్రో కబడ్డీ 2024 టైటిల్ని గెలవడం జరిగింది. ఫైనల్లో హర్యానా స్టీలర్స్ పాట్నా పైరేట్స్పై గెలిచి తొలిసారిగా ఛాంపియన్గా నిలవడం జరిగిందండి. పాట్నా పైరేట్స్పై హర్యానా స్టీలర్స్ అనేవాళ్ళు విజయం సాధించారు. సో నెక్స్ట్ చెస్లోకి వెళ్దామండి. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు? హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ 2025? అంటే రమేష్ బాబు ప్రజ్ఞానంద అండి. ప్రజ్ఞానంద ఈ టైటిల్ గెలవడం జరిగింది. సో టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ని ప్రజ్ఞానంద గెలిచాడు. ఎవరిని ఓడించి అంటే దొమ్మరాజు గుకేష్ని ఓడించి ఈ టైటిల్ గెలవడం జరిగింది. నెక్స్ట్ 2025 అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు జరిగే ఫిడే వరల్డ్ కప్ను ఏ దేశం నిర్వహించబోతుంది? విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఫిడే వరల్డ్ కప్ 2025 ఓపెన్ కేటగిరీ షెడ్యూల్ బిట్వీన్ అక్టోబర్ 30 అండ్ నవంబర్ 27? సో ఎవరు ఈ ఫిడే వరల్డ్ కప్ను నిర్వహించనున్నారంటే మన భారతదేశంలోనే ఈ ఫిడే వరల్డ్ కప్ 2025 జరగనుందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అక్టోబర్ అంటే భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. ఇక ఏ నగరంలో ఇవ్వబోతుంది అనేది ఇక్కడ ఖరారు అయితే కాలేదు. ఇక్కడ చెస్ ఒలింపియాడ్ కూడా మన ఇండియాయే గెలిచిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 45వ చెస్ ఒలింపియాడ్ బుడాపెస్ట్లో జరిగింది 2024 సెప్టెంబర్లో. పురుషుల విభాగము, మహిళల విభాగము 2 బంగారు పథకాలు మన భారతదేశం ఈ చెస్లో గెలవడం జరిగింది. నెక్స్ట్ హూ వాన్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఇన్ డిసెంబర్ 2024? డిసెంబర్ 2024లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు అంటే గుకేష్ దొమ్మరాజు. మనకి చాలాసార్లు న్యూస్లో వినపడ్డది ఇది. గుకేష్ దొమ్మరాజు గారు గెలుచుకోవడం జరిగిందండి. ఎవరిని ఓడించంటే డింగ్ లిరేన్ చైనాను ఓడించి ఇతను గెలవడం జరిగింది. అతి చిన్న వయసులో ఛాంపియన్ అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఇతను నిలిచాడు. మొదటిగా విశ్వనాథన్ ఆనంద్ అండి, తర్వాత ఈ టైటిల్ గెలిచిన భారతీయుడిగా దొమ్మరాజు గుకేష్ అనే అతను నిలవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2025 ప్రెగ్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ని ఎవరు గెలుచుకున్నారు? హూ వాన్ ద ప్రెగ్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ ఇన్ 2025? ఆన్సర్ వచ్చేసరికి అరవింద్ చిదంబరం అండి. అరవింద్ చిదంబరం అనే వ్యక్తి ఈ ప్రేగ్ చెస్ ఫెస్టివల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిడే మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? సో ప్రస్తుత ఛాంపియన్ ఎవరు? ఈ ఫిడే మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను గెలిచి ప్రస్తుత ఛాంపియన్గా ఎవరు ఉన్నారంటే కోనేరు హంపి అండి. హూ ఈజ్ ద రిగైనింగ్ ఛాంపియన్ ఆఫ్ ది ఫిడే ఉమెన్స్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్? ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్ గెలుచుకోవడం ఇది రెండోసారి అండి, అందువల్ల ఇక్కడ రిగైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కోనేరు హంపి రెండవసారి వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, ఫిడే 2025 మహిళల చెస్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? సో ఆల్రెడీ ఇది రన్నింగ్లో ఉందండి. సో మహిళల ప్రపంచ కప్ ఫిడే ఎక్కడ జరుగుతుంది? ఇదంటే బతూమి అండి, జార్జియాలో జరుగుతుంది. సో అట్ ప్రజెంట్ ఇది రన్నింగ్లో ఉంది. ఇవాళ కూడా అంటే అట్ ప్రజెంట్ నేను వీడియో చేసేసరికి ఫైనల్ జరుగుతుందండి. ఫైనల్ అయిపోయిందని కూడా తెలిసింది, అది కూడా ఇక్కడ మీకు అప్డేట్ చేసేయడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ సి, బతూమి. బతూమి అనేది జార్జియాలో ఉంది. సో ఇది జూలై 29, 2025 వరకు జరగనుంది. భారత మహిళలకు తొలిసారిగా ఫిడే మహిళల ప్రపంచ కప్ టైటిల్ కోసం ఇక్కడ పోటీ పడుతున్నారండి. ఫైనల్కి వెళ్ళింది ఇద్దరు కూడా మన భారతీయ మహిళలే వెళ్ళడం జరిగింది. కాబట్టి కప్పు రావడం మన భారతీయులకే వస్తుంది. ఎవరికి వస్తుంది అనేది చేసి చూడాలని చెప్పి ముందు ఇవ్వడం జరిగిందండి. కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ ఇద్దరు పోటీ పడుతున్నారు దీనికోసం. సో దివ్య దేశ్ముఖ్ అనే ఆవిడ గెలవడం జరిగిందండి కోనేరు హంపి మీద. సో ఆన్సర్ వచ్చేసరికి ఈ పోటీలో దివ్య దేశ్ముఖ్ విజయం సాధించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి భారతీయురాలండి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధించిన మొదటి భారతీయురాలుగా ఈవిడ నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వెరీ వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్. అలాగే మొట్టమొదటి మహిళ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను గెలిచిన మొదటి మహిళ ఎవరు అంటే దివ్య దేశ్ముఖ్ అండి, గుర్తుపెట్టుకోండి పేరు. ఇటీవల ఏ దేశం చదరంగం క్రీడను నిషేధించింది? సో చదరంగాన్ని ఇటీవల నిషేధించిన దేశం ఆఫ్ఘనిస్తాన్ అండి. అది షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉందని తాలిబన్స్ చెస్ని నిషేధించడం జరిగింది. సో ఇటీవల ఏ దేశం చదరంగాన్ని నిషేధించిందంటే ఆఫ్ఘనిస్తాన్. సో అక్కడితో చెస్ ముగిసిందండి. ఇప్పుడు హాకీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. 2025 హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ విజేతగా ఏ రాష్ట్ర జట్టు నిలిచింది? హూ వాన్ ద 2025 హాకీ ఇండియా సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ అంటే జార్ఖండ్ ఉమెన్ గెలవడం జరిగిందండి. హాకీ జార్ఖండ్ గెలవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఈ పోటీ హర్యానా రాష్ట్రం పంచ్కులాలో జరగడం జరిగింది. సో ఎక్కడ నిర్వహించారంటే ఇది హర్యానాలో జరిగిందండి. హాకీ జార్ఖండ్ జట్టు విజేతగా నిలిచింది. దేని మీద అంటే హర్యానా పైనే ఈ జార్ఖండ్ జట్టు విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్ 2025 సంవత్సరం మహిళల హాకీ ఇండియా లీగ్ అండి. ఇది హాకీ ఇండియా లీగ్ విజేత ఎవరు? హూ వాన్ ద ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ 2025? సో 2025 హాకీ ఇండియా లీగ్ విజేతలు ఉమెన్స్ విభాగంలో ఎవరు అంటే ఒడిస్సా వారియర్స్ అండి. ఒడిస్సా వారియర్స్ నిలవడం జరిగింది. సో ఒడిస్సా వారియర్స్ సుర్మా హెచ్సిపై పోటీపడి గెలవడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఒడిస్సా వారియర్స్. 2024 సంవత్సరం సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ విజేతగా నిలిచింది ఎవరు? హూ వాన్ ద సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ ఇన్ 2024 అంటే ఆన్సర్ వచ్చేసరికి జపాన్ గెలవడం జరిగిందండి. సో దీని ఆన్సర్ జపాన్. సో ఎక్కడ జరిగిందంటే మలేషియాలోని ఇపో వద్ద మలేషియాలో జరిగిందండి సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్. జపాన్ పాకిస్తాన్ని 2-2 తేడాతో సమానంగా ముగిసినప్పుడు ట్రై బ్రేకర్లో పెనాల్టీ షూట్అవుట్లో 4-1తో ఈ కప్పు గెలవడం జరిగింది. జపాన్ గెలిచిందనమాట అండి సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్. 2024 మెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ను ఏ దేశం గెలుచుకుంది అంటే భారతదేశం గెలుచుకుందండి. హూ వన్ ద 2024 మెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ ఫీల్డ్ హాకీ అంటే మన ఆన్సర్ వచ్చేసరికి ఇండియా. సో 2024 పురుషుల ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను చైనా దేశంలోని హులున్ బయ్యూర్ నగరంలో నిర్వహించారు. ఈ కప్పుని భారత హాకీ జట్టు చైనాను ఓడించి గెలవడం జరిగింది. భారతదేశానికి ఇది 8వ ఆసియా కప్ టైటిల్ అండి. ఇక మిగతాదంతా పెద్దగా మనకు అవసరం లేదు, మీరు చదువుతానంటే ఇక్కడ మ్యాటర్ ఉంది, తర్వాత చదువుకోండి. 2025 హాకీ ఆసియా కప్ ఎక్కడ జరగనుంది? ఇది 2024 మెన్స్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ అండి ఇది. నెక్స్ట్ అడిగింది ఇక్కడ 2025 హాకీ ఆసియా కప్ ఎక్కడ జరగనుందంటే మన ఇండియాలోనే దీన్ని నిర్వహించనున్నారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లో ఇదొకటి అండి. రాజ్గిర్ బీహార్లో మనకు ఆసియా కప్ జరగనుంది హాకీ విభాగంలో, హాకీ ఆసియా కప్. నెక్స్ట్ క్వశ్చన్. సో భారతదేశం బీహార్లోని రాజ్గిరిలో కొత్తగా నిర్మించిన రాజ్గిరి హాకీ స్టేడియంలో ఇది జరగనుంది.
ఇక్కడ గెలిచిన వారు ఎవరైతే 2000 ఈ క్రీడల్లో గెలుస్తారో వాళ్ళు హాకీ ప్రపంచ కప్కి అర్హత సాధిస్తారండి. కాబట్టి ఇది ఒక క్వాలిఫైయింగ్ టోర్నమెంట్గా పనిచేస్తుంది. విజేతలు వరల్డ్ కప్లోకి అర్హత పొందుతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్ అనమాట అండి ఇది. 2025లో జరిగిన పురుషుల FIH ఇండోర్ హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? విచ్ కంట్రీ వాన్ ద మెన్స్ FIH ఇండోర్ హాకీ వరల్డ్ కప్ ఇన్ 2024? సో ఎవరు ఈ హాకీ వరల్డ్ కప్ని గెలిచారు అంటే, ఇండోర్ హాకీ కప్ అంటే మీకు క్లోజ్డ్లో ఆడతారండి. మామూలుగా మనం చూసే హాకీ ఓపెన్గా జరుగుతుంది, ఓపెన్ స్టేడియంలో. ఇది ఇండోర్ స్టేడియంలో జరిగిన హాకీ. గెలిచిన దేశం జర్మనీ అండి. జర్మనీ గెలవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మ్యాటర్ ఒక్కసారి ఇక్కడ, ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 2025లో జరిగింది. ఇండోర్ మైదానంలో ఆడతారు. జర్మనీ దేశం పురుషుల విభాగంలో విజేతగా నిలిచింది, ఆస్ట్రియాను ఓడించింది. మహిళల విభాగంలో పోలాండ్ దేశం విజయం సాధించింది, వీళ్ళు కూడా ఆస్ట్రియానే ఓడించారు. సో గుర్తుపెట్టుకోండి, పురుషులైతే జర్మనీ, మహిళలైతే పోలాండ్, ఇద్దరు కూడా ఆస్ట్రియాను ఓడించి ఈ టైటిల్ ఇండోర్ హాకీ టైటిల్ని గెలవడం జరిగింది. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 హాకీ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? సో హూ ఆన్ ద ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఇన్ హాకీ అంటే మన ఇండియాయే గెలవడం జరిగిందండి. మన ఇండియా ఏది గెలిచినా మనకు చాలా ఇంపార్టెంట్. మహిళలు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ని ఎవరు గెలిచారు? ఆన్సర్ వచ్చేసరికి ఇండియా. సో భారత మహిళా జట్టు ఎక్కడ జరిగిందంటే ఈ పోటీ బీహార్లోని రజ్గీర్లో. ఇక్కడ చైనాను ఓడించి మన వాళ్ళు ఈ ట్రోఫీని గెలవడం జరిగింది. సో ఇక్కడ ఇన్ని స్పోర్ట్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, కన్ఫ్యూజింగ్ కూడా అండి. కాబట్టి 1-2 సార్లు మీరు జాగ్రత్తగా విన్ని చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ అక్కడితో హాకీ పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు ఖేలో ఇండియా గేమ్స్లోకి వెళ్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో మొట్టమొదటిసారి మెడల్ స్పోర్ట్స్గా చేర్చబడిన క్రీడ ఏది? విచ్ స్పోర్ట్ వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ మెడల్ స్పోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025? సో ఇక్కడ ఈ చిత్రంలో కనపడుతున్న క్రీడ అనమాట అండి. అది ఏంటి అంటే సెపక్ తక్రా అనే గేమ్ అండి. ఆ గేమ్ని ఇక్కడ చేర్చడం జరిగింది. సెపక్ తక్రా అనే గేమ్తో ఇది ఆ గేమ్ అండి. బంతిని అలా కాలుతో తన్నాలి. దీన్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచింది ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మహారాష్ట్ర అండి. 158 పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది. దాని తర్వాత హర్యానా 2వ స్థానం, రాజస్థాన్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలు వచ్చేసరికి తెలంగాణ 23 పథకాలతో 12వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ 24 పథకాలతో 18వ స్థానంలోనూ నిలిచింది. కారణం ఇక్కడ స్వర్ణాలు ఎక్కువ తెలంగాణకు, కాబట్టి 12వ స్థానం. ఆంధ్రాకు వచ్చేసరికి స్వర్ణాలు తక్కువ కాబట్టి 18వ స్థానంలో నిలవడం జరిగింది. ఎక్కడ జరిగిన ఈ పోటీలు అంటే బీహార్లో జరిగినాయి. దీని మస్కట్ వచ్చేసరికి గజసింహ అనేది ఈ మస్కట్ అండి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ టాప్డ్ ద మెడల్ టాలీ ఇన్ ద ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025? ఆన్సర్ వచ్చేసరికి హర్యానా అండి. ఇక్కడ మీకు ఫోటోలో కనపడుతుంది హర్యానా అని. హర్యానా అనేది టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది ఖేలో ఇండియా పారా గేమ్స్లో. సెకండ్ స్థానంలో తమిళనాడు, థర్డ్ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నాయండి. వెన్యూ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఈ పారా గేమ్స్ అనేవి జరిగినాయి, ఖేలో ఇండియా పారా గేమ్స్. నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న జట్టు ఏది? విచ్ టీమ్ ఎమర్జ్డ్ యాజ్ ద ఓవరాల్ ఛాంపియన్ ఇన్ ద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ని గెలుచుకున్నది ఇండియన్ ఆర్మీ అండి. ఇండియన్ ఆర్మీ పోటీ పడింది ఇక్కడ. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ ఆర్మీ గెలవడం జరిగింది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో. సో ఇదే మొదటి ఎడిషన్ 2020లో జరిగిందండి. ప్రస్తుతం జరుగుతుంది 5వ ఎడిషన్ అంట ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఎక్కడ జరిగిందంటే జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఇది జరగడం జరిగింది. ఎవరు గెలిచారంటే ఇండియన్ ఆర్మీ ఇక్కడ బలమైన ప్రదర్శన చేసి గెలవడం జరిగింది. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం విజేతగా నిలిచింది ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో? విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ద ఓవరాల్ విన్నర్ ఆఫ్ ది ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025? సో ఎవరు గెలిచారు అంటే మణిపూర్ అండి.
మణిపూర్ ఇక్కడ మనకి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ గెలవడం జరిగింది. ఇక్కడ ఈ బొమ్మలో మనకి మస్కట్ కూడా కనపడుతుంది. మస్కట్ పేరు పెరల్ అని. సో ఆన్సర్ వచ్చేసరికి మణిపూర్. ఒకసారి చూద్దాం, మ్యాటర్ చూద్దాం. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూలోని డయ్యూలో ఈ గేమ్స్ నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ మీకు డయ్యూ అని కింద కనపడుతుంది. ముఖ్యంగా మోగ్లా బీచ్లో ఇది జరిగింది. బీచ్ పేరు గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీకు జాగ్రఫీలో ఇది కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఈ బీచ్ ఎక్కడుంది అని మనల్ని అడగడానికి అవకాశం ఉంది. ఈ గేమ్స్ మస్కట్ వచ్చేసరికి డాల్ఫిన్, దీన్ని పెర్ల్ అని కూడా పేరు పెట్టారు. ఇది మొదటి బీచ్ గేమ్స్ అండి. ఖేలో ఇండియా మొదటి బీచ్ గేమ్స్ ఇవి. 6 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. మణిపూర్ అగ్రస్థానంలోను, మహారాష్ట్ర రెండవ స్థానంలోనూ నిలిచింది. నెక్స్ట్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఎక్కడ జరగనున్నాయి? సో వేర్ విల్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ హెల్డ్ అంటే ఇక్కడ మీకు ఫోటోలో కనపడుతుంది రాజస్థాన్లోని జైపూర్లో మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 జరగనున్నాయి. నెక్స్ట్, ఆసియా అథ్లెటిక్స్లోకి వచ్చేసామండి. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో దీపక్ పూనియా ఏ పథకాన్ని గెలుచుకుంది? దీపక్ పూనియా వాన్ విచ్ మెడల్ అట్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025. సో మన ఇండియాకు మొత్తం 10 మెడల్స్ వచ్చినాయి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే అందులో దీపక్ పూనియా ఏ మెడల్ గెలుచుకోవడం జరిగింది అంటే సిల్వర్ అండి. సిల్వర్ని గెలుచుకోవడం జరిగింది. సో ఒకసారి 2025 ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే జోర్డాన్లోని అమ్మాన్లో జరిగింది. మొత్తం మన భారతదేశం 10 పథకాలు గెలుచుకుంది. 1 స్వర్ణం, 3 రజతాలు, 6 కాంస్యాలు గెలుచుకుంది. కాబట్టి పథక విజేతలు మనకి చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ ఎలా అయితే మనకి ఇంపార్టెంటో ఇక్కడ కూడా స్వర్ణాలు గెలిచిన వాళ్ళు అలాగే రజతాలు గెలిచిన వాళ్ళు మనకి ఇంపార్టెంట్. ఇందులో స్వర్ణ పథకం గెలిచింది మనీషా బన్వాలా, మహిళలు 62 కిలోల విభాగంలో మనకి గెలవడం జరిగింది. దీపక్ పూనియా మనకి 92 కేజీల విభాగంలో రజత పథకం సాధించాడు. నెక్స్ట్, ఉదిత్ అనే అతను కూడా పురుషుల ఫ్రీ స్టైల్ 61 కిలోల విభాగంలో రజత పథకం సాధించడం జరిగింది. ఇక మిగతా మంది అందరూ అవసరం లేదు, మెయిన్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొదటి స్థానంలో ఇరాన్, రెండవ స్థానంలో జపాన్, మూడవ స్థానంలో కజకిస్తాన్, 5వ స్థానంలో మన భారతదేశం నిలవడం జరిగింది ఈ 2025 ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇది గుమి దక్షిణ కొరియాలో జరిగింది. మెడల్ పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టాలీ ఎట్ 2025 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ గుమి, సౌత్ కొరియా? సో ఇటువంటి పోటీల్లో సాధారణంగా మన అందరికీ తెలిసిందే ఏ దేశం ముందు ఉంటుంది అనేది. చైనా అండి. చైనా ఇక్కడ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో చైనా మొత్తం 32 మెడల్స్తో అంటే అందులో 19 స్వర్ణాలతో మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 24 మెడల్స్ అందులో 8 స్వర్ణాలతో రెండో స్థానంలో మన ఇండియా నిలిచింది. వెరీ ఇంపార్టెంట్ అండి. చైనా నడకపోయినా మన ఇండియానైనా అడుగుతాడు ఎన్నో స్థానంలో నిలిచిందని. ఎందులో అంటే ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో. ఎక్కడ జరిగింది? గుమి, సౌత్ కొరియాలో జరిగింది. సో ఇక్కడ 8 స్వర్ణ పథకాలు సాధించింది ఎవరెవరు అని ఇచ్చారు. అన్నిటికంటే ఇందులో జ్యోతి ఎర్రాజీ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే తెలుగు అమ్మాయి కాబట్టి. మహిళలు 100 మీటర్ హర్డిల్స్లో టైటిల్ రిటైన్ చేసుకుంది. ఇంతకుముందు ఆ అమ్మాయి పేరు మీద ఉంది టైటిల్, మళ్ళీ తనే నెగ్గింది జ్యోతి ఎర్రాజీ. ఇంకెవరెవరు ఏ పథకాలు గెలిచారంటే గుల్వర్ సింగ్ 2 స్వర్ణాలు గెలవడం జరిగింది కాబట్టి ఇతని పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒకటి 10,000 మీటర్స్ రన్నింగ్, ఇంకోటి 5,000 మీటర్స్ ఇలా డబల్ గోల్డ్ సాధించడం జరిగింది. అవినాష్ సాబ్లే పురుషులు 3,000 మీటర్స్ స్టిపుల్ చేజ్లో అవినాష్ సాబ్లేకి, పూజా సింగ్ హై జంప్లో రావడం జరిగింది. నందిని అగసారా మహిళల హెప్తాథ్లాన్ అంటండి. నెక్స్ట్ మిక్స్డ్ రిలే జట్లో సంతోష్ కుమార్. రిలే మనకు పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు, సో గుర్తుపెట్టుకోండి. జ్యోతి ఎర్రాజీ అలాగే గుల్వీర్ సింగ్ బాగా ఇంపార్టెంట్ అండి మనకి. నెక్స్ట్ బ్యాడ్మింటన్కి వచ్చామండి. 2025 ఇండియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తి ఎవరు? ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ అండి. పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తి ఎవరు? హూ వన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ అట్ 2025 ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ అంటే ఎక్సెల్సన్ అండి. ఇతను విక్టర్ ఎక్సెల్సన్ అనే అతను గెలవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి బి.
సో ఇతను హాంకాంగ్కి చెందిన లీ చెక్ యూను ఫైనల్లో ఓడించి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి పురుషుల సింగిల్స్ విజేత డెన్మార్క్కి చెందిన షట్లర్ ఇతను విక్టర్ యాక్సెల్సెన్. రన్నరప్ పైన చెప్పింది హాంకాంగ్ యొక్క లీ చెక్ యూయు. అలాగే మహిళల విభాగంలో గెలిచింది ఎవరు అంటే దక్షిణ కొరియాకు చెందిన ఆన్సే యంగ్ గెలిచింది. ఈమె చైనాకు చెందిన హీబింగ్ జియావోను ఓడించింది. గుర్తుపెట్టుకోండి, దక్షిణ కొరియాకు చెందిన ఆన్సే యంగ్ మన ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ని గెలిచింది మహిళల సింగిల్స్లో. నెక్స్ట్ ఉబర్ కప్ అండి, ఇది కూడా మనకి బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఉబర్ కప్ని ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద ఉబర్ కప్ 2024 అంటే చైనా గెలిచిందండి ఉబర్ కప్. అండ్ ఇక్కడ చూడండి, ఉబర్ కప్ థామస్ కప్ రెండింటిని కూడా చైనాయే గెలిచింది. ఉబర్ కప్ అనేది ఏమో మహిళలకు సంబంధించింది, థామస్ కప్ అనేది పురుషులకు సంబంధించిన బ్యాడ్మింటన్ టైటిల్స్ అనమాట. రెండు కూడా చైనాయే గెలిచింది. సో ఉబర్ కప్ 2024 మహిళల బ్యాడ్మింటన్ జట్ల ప్రపంచ ఛాంపియన్షిప్ను చైనా గెలిచింది. ఇది చైనా 16వ ఉబర్ కప్ టైటిల్ని గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఎక్కడ జరిగినాయి అంటే చైనాలోని చెంగ్డూలోని హైటెక్ జోన్ స్పోర్ట్స్ సెంటర్లో ఈ ఉబర్ కప్ అనేది జరిగింది. నెక్స్ట్ 24 థామస్ కప్ని ఎవరు గెలుచుకున్నారంటే ఇప్పుడే చూసాం, చైనా గెలుచుకుందండి థామస్ కప్ను కూడా. సో ఇక్కడ ఇది కూడా చెంగ్డూ చైనాలోనే ఈ పోటీలు జరిగాయి. ఇది 33వ ఎడిషన్. ఇండోనేషియాను ఓడించి చైనా విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్ థాయిలాండ్ ఓపెన్, ఇది బ్యాంకాక్లోని థాయిలాండ్లో నిమిబుత్రా స్టేడియంలో జరిగింది. పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే మలేషియా ఆటగాడు లీ జీ జియా గెలుచుకున్నాడు. ఎవరి మీద అంటే హాంకాంగ్ ఆటగాడు నాకా లాంగ్ అంగస్ను ఓడించి ఇతను గెలుచుకోవడం జరిగింది. మహిళల సింగిల్స్ వచ్చేసరికి ఎవరు గెలిచారంటే సుపిందా కథెతాంగ్ అనే ఆవిడ గెలవడం జరిగింది. చైనా ఆటగాడైన యాన్ యూ కంటే ముందు నిలిచాడు. సో అవి థాయిలాండ్ ఓపెన్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానండి, ఒకసారి ఆల్రెడీ మనం చూస్తుంది బ్యాడ్మింటన్కి సంబంధించి కాబట్టి థాయిలాండ్ ఓపెన్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫుట్బాల్కి వచ్చామండి. 2025 ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ అండి. ఫీఫా వరల్డ్ కప్ వేరు, క్లబ్కు సంబంధించిన వరల్డ్ కప్. ఫీఫా వరల్డ్ కప్ దేశాలకు సంబంధించింది, ఇక్కడ ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ అండి ఇది. సో ఎవరు గెలిచారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి చెల్సీ అనే క్లబ్ గెలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇది 2025లో అమెరికాలోని వివిధ నగరాల్లో నిర్వహించడం జరిగింది. చెల్సీ అనే క్లబ్ ఫైనల్ మ్యాచ్ని గెలిచింది. దేని మీద అంటే పరీస్ సెయింట్ జర్మన్ అనే క్లబ్ మీద గెలవడం జరిగింది చెల్సీ అండి. నెక్స్ట్ మన ఇండియాకి సంబంధించి సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించింది. ఈ టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. ఉబర్ కప్ దేనికి సంబంధించింది, థామస్ కప్ దేనికి సంబంధించింది, సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించింది, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. 2025 జనవరిలో 78వ సంతోష్ ట్రోఫీ గెలుచుకున్న జట్టు ఏంటి? హూ వాజ్ ద విన్నర్ ఆఫ్ ది 78th సంతోష్ ట్రోఫీ హెల్డ్ ఇన్ 2025 అంటే ఎవరు గెలిచారంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ గెలవడం జరిగిందండి సంతోష్ ట్రోఫీని. సో ఆన్సర్ వచ్చేసరికి C47 వెస్ట్ బెంగాల్ గెలిచింది. ఇది 78వ సంతోష్ ట్రోఫీ అంటండి. వెస్ట్ బెంగాల్ కేరళను ఓడించి గెలిచింది. ఇందులో ఉత్తమ ప్రదర్శన చేసింది రోబీ హాన్సడ్ అనే అతను ఉత్తమ ప్రదర్శన చేయడం జరిగింది. నెక్స్ట్ కళింగ సూపర్ కప్ 2025 విజేత ఏది? సో కళింగ సూపర్ కప్ అండి. దీన్ని గెలిచింది ఎవరంటే FC గోవా జట్టు గెలవడం జరిగింది. ఎక్కడ జరిగినాయి అంటే ఈ ఒడిస్సాలో జరిగినాయి, భువనేశ్వర్లో కళింగ స్టేడియంలో FC గోవా విజేతగా నిలిచింది. జంషెడ్పూర్ FCని ఓడించింది. ఫుట్బాల్ క్లబ్ అండి, FC అంటే ఏమీ కాదు. నెక్స్ట్ UEFA యూరో 2025 ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? సో UEFA యూరో 2025 విజేత ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి స్పెయిన్ గెలిచిందండి. స్పెయిన్ యూరో కప్ 2024 విజేత ఎవరు అంటే స్పెయిన్ గెలుచుకోవడం జరిగింది, కాబట్టి ఆన్సర్ స్పెయిన్. సో స్పెయిన్ యూరో 2024 టైటిల్ని గెలిచి ఇంగ్లాండ్ని ఓడించి గెలిచింది. స్పెయిన్కి ఇది 4వ యూరో కప్ అండి. తద్వారా జర్మనీని ఇది అధిగమించింది. సో
స్పెయిన్ యూరో 2024లో 7కి 7 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. నెక్స్ట్ డ్యూరాండ్ కప్ కూడా ఫుట్బాల్కి సంబంధించిందేనండి. సో యూరో కప్ దేనికి సంబంధించింది, డ్యూరాండ్ కప్ దేనికి సంబంధించింది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఎవరు గెలిచారు ఈ డ్యూరాండ్ కప్ 2024 అంటే ఆన్సర్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ గెలవడం జరిగింది. సో ఎవరి మీద గెలిచారంటే మోహన్ బగాన్ సూపర్ జయంత్ ఫుట్బాల్ క్లబ్ మీద వీళ్ళు గెలవడం జరిగింది. ఇది వారికి తొలి డ్యూరాండ్ కప్ టైటిల్ అనమాట అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు నెగ్గారు, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ అనేది గెలవడం జరిగింది ఈ డ్యూరాండ్ కప్ను. నెక్స్ట్ ఖోఖోకి వెళ్ళాం. 2025 ఖోఖో ప్రపంచ కప్ పురుషుల టైటిల్ని గెలుచుకున్న దేశం ఏది అంటే మన ఇండియా అండి. సో హూ వన్ ద ఖోఖో టైటిల్ ఆఫ్ మెన్స్ టైటిల్ 2025 అంటే మన భారతదేశం. ఉమెన్స్ మనమే గెలిస్తాం, మెన్స్ కూడా మనమే గెలిస్తాం. నేపాల్ మీద రెండు కూడా నేపాల్ని ఓడించే గెలవడం జరిగిందండి. ఇది తొలి అంతర్జాతీయ ఖోఖో వరల్డ్ కప్ విజయం భారతదేశం. రన్నరప్ ఎవరంటే నేపాల్. మహిళల విభాగంలోనూ నేపాలే, పురుషుల విభాగంలో కూడా రన్నరప్ నేపాలే. సో ఇక మిగతా క్రీడా అంశాలు, మిగతా బిట్లు ఇక్కడ ఒక 10 to 15 దాకా ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగిందండి. 38వ జాతీయ క్రీడలు 2025 అధికారిక జ్యోతి యొక్క పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అఫీషియల్ టార్చ్ ఆఫ్ ది 38th నేషనల్ గేమ్స్ 2025 అంటే ఆ టార్చ్ పేరు తేజస్విని అండి. ఎవరు నెగ్గారు అంటే మహారాష్ట్ర ఎక్కువ అవార్డులు, ఎక్కువ మెడల్స్ సాధించడం జరిగింది. ఒకసారి చూద్దాం. మస్కట్ పేరు మౌలి అండి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన పక్షి. నేషనల్ గేమ్స్కి సంబంధించి మహారాష్ట్ర 54 గోల్డ్స్, 74 సిల్వరు, 76 బ్రాంజ్తో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే రెండో స్థానంలో హర్యానా ఉందండి. ఒక్కసారి అండి ఇక్కడ ఏదో బిట్ తప్పు ఇవ్వడం జరిగినట్టుంది. రెండవ స్థానం మహారాష్ట్ర అని, హర్యానా మూడో స్థానం అని కనపడుతుంది. లేదులేండి, ఇక్కడ పైన ఆల్రెడీ ఇక్కడ పేర్కోవడం జరిగింది ఛాంపియన్ మహారాష్ట్ర అని. ఇది ప్రింటింగ్ రాంగ్ అండి, ఏం కాదు. మహారాష్ట్ర ఫస్ట్ స్థానంలో నిలిచింది. సెకండ్ అయితే నాకు ఒకసారి మీరు చెక్ చేయండి, నాకు ఐడియా లేదు. మొదటిదైతే మహారాష్ట్ర. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ వచ్చేసరికి 26వ స్థానంలో తెలంగాణ ఇక్కడ నిలవడం జరిగింది. ఏంటంటే ఇవి నేషనల్ గేమ్స్ అండి, జాతీయ క్రీడలు 2025 ఎక్కడ జరిగినాయి? ఉత్తరాఖండ్లో జరిగినాయి. నెక్స్ట్ 2025 ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? సో ఇది షూటింగ్ ఫెడరేషన్కి సంబంధించిందండి. ఎన్ని పథకాలు సాధించి మనం అగ్రస్థానంలో నిలిచాము అంటే 11 పథకాలు సాధించామండి. మీకు కింద ఆన్సర్ కనపడుతుంది. 11 పథకాలు సాధించి మనం అగ్రస్థానంలో నిలిచాం. ఎక్కడ జరిగినాయి అంటే ఇవి జర్మనీలోని సుహల్లో జరిగినాయి. ఇది మొదటి భాగం, ఇక్కడ మనం భారతదేశం టాప్లో నిలిచాం. రెండవ భాగం న్యూఢిల్లీలో జరగబోతుందండి. అది అయ్యాక మనం ఏ స్థానంలో ఉంటామనే దాని మీద ఎవరు విజేత అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మన భారతదేశం టాప్లో ఉంది 11 పథకాలతో. నెక్స్ట్ 2025 ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-19 ఛాంపియన్షిప్గా ఎవరు నిలిచారు? ఏ దేశం నిలిచింది? ఇది ఫుట్బాల్ ఫెడరేషన్ అండి, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. అండర్-19 ఛాంపియన్షిప్గా ఎవరు నిలిచారంటే మన భారతదేశమే గెలవడం జరిగింది. ఆన్సర్ ఇండియా అండి. సో 2025లో జరిగింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని జరిగింది. ఎక్కడ జరిగినాయి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అరుణాచల్ ప్రదేశ్లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగినాయి. ఎవరిని మన భారతదేశం ఓడించిందంటే బంగ్లాదేశ్ని ఇక్కడ ఓడించడం జరిగింది. నెక్స్ట్ 2024 ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకున్నారు? సో ఇతను పంకజ్ అద్వానీని ఓడించి గెలుచుకోవడం జరిగిందండి. ధ్రువ్ సిత్వాల్ అనే అతను ఏషియన్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరు? ధ్రువ్ సిత్వాల్. ఈయనకి ఇది 3వ ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్ అంటండి ఇతనికి. నెక్స్ట్ 2024 ఏషియన్ పురుషుల స్నోకర్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? సో హూ వన్ ద 2024 ఏషియన్ ఉమెన్స్ స్నోకర్ ఛాంపియన్షిప్ అంటే ఇరాన్ అండి, ఇటలీ కాదు, ఇరాన్ దేశం పట్టుకెళ్ళిందండి. ఇతను ఇరాన్కి చెందిన వ్యక్తి. అతను గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఏ దేశం గెలిచిందంటే ఇరాన్ గెలిచింది. ఇరాన్కి చెందిన హాలీ గర్హగ్లోస్లో
2024 ఏషియన్ పురుషుల స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత అయ్యాడు. ఇతని పేరు చూడండి, గర్హగ్లోస్ జ్లో. చాలా కష్టంగా ఉందండి అది. సరే, మీరు చూసుకోండి ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటనేది. మళ్ళీ దాని మీద కామెంట్ చేయకండి మీరు ప్రొనౌన్సియేషన్ తప్పు పలికారు అదినని. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోతాం. 2025 మహిళల వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ను గెలిచింది ఎవరు? వ్యక్తిగత టైటిల్ అంటే టీమ్ టైటిల్ కాదు ఇది. హూ వాన్ ద 2025 ఉమెన్స్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్? సో ఈవిడ పేరు నూర్ ఆలీ షర్బినీ అండి. ఈజిప్ట్కి చెందిన అమ్మాయి. ఆవిడ గెలవడం జరిగింది. నూర్ ఎల్ షర్బినీ 2025 వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకుంది. ఇవి ఎక్కడ జరుగుతున్నాయండి ఈ పోటీలు? అమెరికాలో జరుగుతున్నాయి. ఎవరిని ఓడించిందంటే హనియా ఎల్ హమ్మిని అనే ఆవిడని ఓడించింది. ఎవరిని ఓడించింది అనేది పెద్ద ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరు గెలిచారంటే నూర్ ఎల్ షర్బినీ స్క్వాష్ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ 2025 ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ ఎవరు గెలిచారు? హూ వాన్ ద 2025 ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ అంటే ఇక్కడ రజనీగంధ అచీవర్స్ అనేవాళ్ళు గెలవడం జరిగింది. అండ్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. రజనీగంధ అచీవర్స్ ఈ టైటిల్ని గెలవడం జరిగింది. ఇది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. 2025 ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మ్యూనిచ్లో జరుగుతుందంటే ఇది 2025 ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్. మెడల్ పట్టికలో ఏ దేశం అత్యధిక మెడల్స్తో ప్రథమ స్థానంలో నిలిచింది? విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టేబుల్ అట్ 2025 ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్? రైఫిల్ అండ్ పిస్టల్ అంటే మన ఇండియాయేనండి. మన ఇండియా ఇక్కడ మొదటి స్థానంలో నిలవడం. ఇండియా కాదనుకుంటున్నాను, ఒకసారి అండి, ఇది ఇండియా కాదు, చైనా అండి. చైనా మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఈ షూటింగ్లో, వరల్డ్ కప్ షూటింగ్లో. మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో చైనా మొత్తం 4 గోల్డ్, 1 సిల్వరు, 2 బ్రాస్ మెడల్స్తో మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్లో మన ఇండియా నిలిచిందండి. సారీ, ఇండియా అని చెప్పేసాను ముందు. చైనా ఫస్ట్, సెకండ్ మన ఇండియా అండి. నెక్స్ట్ 2025 బాక్సింగ్ వరల్డ్ కప్లో అన్ని స్టేజీలు అలాగే ముగింపు ఆస్థానాలు, ఈ ముగింపు వేడుకలు ఆస్థానాల్లో జరిగాయండి. ఫైనల్ అనేది ఆస్థానంలో జరిగింది. సో మొత్తం ఈ బాక్సింగ్ వరల్డ్ కప్లో ఏ దేశం అత్యధిక మెడల్స్ సాధించింది? విచ్ కంట్రీ టాప్డ్ మెడల్స్ టేబుల్ అట్ 2025 వరల్డ్ బాక్సింగ్ కప్ ఓవరాల్? అంటే కజకిస్తాన్ అండి. కజకిస్తాన్ అనేది ఇక్కడ ఫస్ట్ స్థానంలో నిలిచింది. ఈ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే చాలా చోట్ల జరిగాయి, ఫైనల్ మాత్రం ఆస్థానాలో జరిగినాయి. స్టేజ్ 1 బ్రెజిల్ అంటండి, స్టేజ్ 2 కజకిస్తాన్లోని ఆస్థానాలో జరిగింది. వీటి ఫైనల్స్ న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి. సారీ అండి, ఇక్కడ తప్పు చెప్పాను నేను. సో ఫైనల్ వచ్చేసరికి న్యూఢిల్లీ అంటండి. ఫస్ట్ స్టేజ్ బ్రెజిల్, సెకండ్ స్టేజ్ కజకిస్తాన్లో జరిగే, ఫైనల్ ఏమో న్యూఢిల్లీలో జరిగింది. సో ఓవరాల్గా అయితే ఎవరు గెలిచారు అంటే కజకిస్తాన్ అనేది ఇక్కడ బాక్సింగ్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 2025 హోండై ఆర్చరీ వరల్డ్ కప్ సీజన్లో మెడల్స్ పట్టికలో అత్యధిక మెడల్స్ సాధించిన దేశం ఏది? విచ్ కంట్రీ టాప్డ్ ద ఓవరాల్ మెడల్ టేబుల్ అట్ ద 2025 హోండై ఆర్చరీ వరల్డ్ కప్ సీజన్? సో ఎవరు గెలిచారు అంటే ఈ ఆర్చరీలో మళ్ళీ చైనాయే గెలిచిందండి. మన ఇండియా గెలవలేదు, చైనా అనేది ఇక్కడ గెలవడం జరిగింది. సో 2025 హోండై ఆర్చరీ వరల్డ్ కప్ సీజన్ మొత్తం 4 దశల్లో జరిగింది. చైనాలో 2 సార్లు, టర్కీలో, ఫైనల్ ఏమో మెక్సికోలో జరిగింది. ఈ టోర్నమెంట్లో చైనా అనేది అత్యధిక పథకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. భారత్ మహిళలు కాంపౌండ్ ఆర్చరీలో మధుర దమంగా వర్క్ బంగారు పథకాన్ని గెలిచింది. ఈవిడ పేరు గుర్తుపెట్టుకోండి. మహిళల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో బంగారు పథకాన్ని గెలిచింది ఎవరు అంటే మధుర దామంగవక్కర్. నెదర్లాండ్కి చెందిన మైక్ పోస్లర్ కాంపౌండ్ విభాగంలో గొప్ప ప్రదర్శన చేశాడు. అదంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఈవిడ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చివరి క్వశ్చన్,
అంతర్జాతీయ స్థాయిలో 50 గోల్స్ చేసిన తొలి భారతీయ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫుట్బాల్ ప్లేయర్ టు స్కోర్ 50 ఇంటర్నేషనల్ గోల్స్ అంటే ఈవిడ పేరు బాలాదేవి అండి. ఈవిడ 50 అంతర్జాతీయ గోల్స్ చేసిన మొదటి భారతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి బాలాదేవి. ఓకేనండి. సో అవి మనకి ఇంపార్టెంట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, అందులోనూ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అండి. ఎందుకంటే స్పోర్ట్స్ ఎందుకు ఫస్ట్ తీసుకున్నానంటే స్పోర్ట్స్ మీద ఎక్కువ బిట్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ స్పోర్ట్స్ అవార్డ్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి అవి తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ 1 ఇయర్ మీకు అవార్డ్స్ అన్నీ ఒక చోట ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక్కొక్క టాపిక్ మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.